ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఉదయకాలం ఇంతవరకు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు. మరి యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి మరి అనేక మంది ఇక్కడ సేవకులు, అలాగే ప్రభువా మరి ఆమె నుంచి వచ్చినటువంటి సంఘస్థులు, పాస్టర్ గారు, సంఘ పెద్దలు, వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినాన ప్రభువా మరి స్టిఫెన్ శామ్యూల్ గారి యొక్క కుమార్తె షైనీ యొక్క, అలాగే రాజ్ కుమారి గారి యొక్క కుమారుడు జోసెఫ్ రామ్ గారి యొక్క వీరిద్దరిని ప్రభువా మరి బాల్య వయసు నుంచి మరి కాచి కాపాడి యుక్త వయసు వచ్చినప్పుడు మరి ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పినట్లుగా మరి వీరూరు బిడ్డల్ని ప్రభువా మరి ఒకరినొకరు చక్కగా మాట్లాడుకోవటానికి మీరు కృప చూపించారు. ఈ దినం ఈ ప్రధాన కార్యక్రమం నిమిత్తం బిడ్డలందరూ మీరు తీసుకొచ్చారు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు. మరి కార్యక్రమం అంతా నడిపిస్తున్న ఈ దాసుల్ని, జరగబోతున్న కార్యక్రమం అంతటిని మరి వాక్యములో, ప్రార్థనలో, కార్యక్రమం అన్నిటిలో మీ అద్భుతమైన కృపనిచ్చి మర్యాదగా, క్రమంగా మీ నామ మహిమార్థమే మాకు దీవెనకరంగా ఉన్నట్టు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. సంఘ పద్ధతులు మా సంఘ పద్ధతి ఇస్తే అప్పుడు అట్లాగా వీడియో తీయ బాబు, వీడియో తీయండి. అది డోన్ తీసుకొచ్చావు కదా ఇవి కడిగేలా ఇచ్చాను. అమ్మాయికి షైనీకి ప్రధానం చేత పంపించాడు జోసెఫ్ బ్రహ్మము. అమ్మ మీరు కూడా ఇద్దరు రెండు ఆడవాళ్ళు ఇందులోనే అన్నీ ఉంటాయి. ఓకేనా? పెళ్ళికి రేపు మే నెల 17వ తారీఖు జరిగిపోయి 1000 పంపించాడు అబ్బాయి. తర్వాత టాయిలెట్ సామాన్లు ఓపెన్ చేయండి. అబ్బాయి ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి. మరి ఇందులో ఏమన్నా చెప్పాలా? చెప్తాం పోనీ మళ్ళీ చెప్తాండి. అమ్మో చాలా ఉన్నాయి. జడ క్లిప్పులు, సోపు, టూత్పేస్ట్, బ్రష్, పౌడర్లు, కాలిపెట్టి కాదు చాలా ఉన్నాయి. చూసుకోండి ఇవన్నీ కూడా. ఇదిగో అన్నీ ఉన్నాయి సామాన్లు. ఓకేనా? ఖరీదైన తిండి ఓకేనా? తర్వాత అమ్మాయికి జోడు రిస్ట్ వాచ్ తెచ్చాడు అబ్బాయి. టైటాన్ కంపెనీ కాదు. ఇది కూడా ఖాళీ డబ్బా అంటారా? ఓపెన్ చేయాలా? టైం అయిపోతుంది సార్. అదే ఇది ఉందండి, వాచ్ ఉంది ఇందులో, ఖాళీ డబ్బా కాదు, టైటాన్ వాచ్. ఓకేనా? ఓకే, జోడు కూడా తీసుకోండి. ఇట్లా రండి. తర్వాత చేతులు ఇచ్చేలా అమ్మని ఇచ్చి తండ్రి గారికి అంటే మామగారికి అనమాట అబ్బాయి పంపించిన డ్రెస్. అలాగే అత్తగారికి ఇదిగోండి, అత్తగారికి చీర, తల్లిదండ్రులు ఇద్దరికి బట్టలు. తర్వాత మరి మరి ఆ పెళ్లి కుమార్తె యొక్క అన్నయ్య గారికి కూడా రెడీమేడ్ డ్రెస్ పంపించారు. తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు చిలికెత్తులు, లేకపోతే పేరెంట్ వాళ్ళకి మంచి కాస్ట్లీ బ్లౌజ్ పీస్లు పంపించారు. సరే, మంచిది. వీటన్నిటికంటే ఖరీదైన పిల్లనిస్తున్నాను. ఇది మీకు అర్థమవుతుంది. సరే, మంచిది. అమ్మాయి ఫ్రూట్స్ పెళ్ళయ్యే వరకు తింటూ మంచిగా తయారవ్వాలని ఇటువంటి రకరకాల ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్ని చూపిస్తున్నా. కంగారు పడకండి. దానిమ్మ, ద్రాక్ష, యాపిల్, ఆరెంజ్, మరి తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష, పైనాపిల్స్, పుచ్చకాయ, ఇంకేంటి అంజూరం, ఖర్జూరం తెచ్చారు. అంజూరం, ఖర్జూరం వెనకాల వస్తుంది. తర్వాత ఈ కర్బూజా, ఒలివా, ఆలివా అన్నీ వస్తాయి. మనకు మరి వచ్చిన వాళ్ళందరికీ స్వీట్లు, అరటిపళ్ళు కూడా పంపించారు. సరే, మంచిది. సమయంలో ప్రత్యేక పాట ఈలోపు పాపని తయారు చేసి తీసుకురావాలి. తెచ్చిన చీర కట్టి పాపని తీసుకురావాలి. ఆ విషయాన్ని గమనించాం. లోపల పాట కెరడి గారికి పాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను తగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలు సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. వాక్యం చూద్దాం.
ఆదికాండము 24వ అధ్యాయం 50వ వచనం నుంచి అక్కడ వరకు మన ప్రియుల ఆశీర్వాదం గారు చదువుతారు. రామగారి నుంచి వచ్చినటువంటి జేకన్ గారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవజనులకి సోదరి సహోదరులందరికీ వందనాలు. ఈ సందర్భంలో మనం మరి ఒక వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం నుంచి. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబెకా నీ ఎదుట ఉన్నది, ఈమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతా ఉండేది. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని ఎదుగు నన్ను పంపించడని చెప్పగా, ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనా మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునన్నది. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన గనుక నాకు తడవ కానీయక నన్ను పంపించుడి, నా యజమాని ఎదుగు వెళ్ళదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబెకాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లివవుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవని స్వాధీనపరుచుకుందరు గాక అని ఆమెను దీవింపగా రెబెకా ఆమె పనికెత్తులు లేచి ఒంటలు నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళేది. అట్లా ఆ సేవకుడు రెబెకాను తోడుకుని పోయాను. దేవుడి వాక్యం దీవించండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ మధ్య సమయంలో మన మధ్య డబ్బులు గారు చిన్న ప్రార్థన చేస్తాం. సరే, యాకోబు గారు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మరి ఇంతవరకు నాయన, మరి ప్రభువా, మరి నా ప్రియమైనటువంటి మరి సహోదరులను అలాగే నీ సేవకులను ప్రభువా, మరి వేమగిరి నుంచే మా మధ్యకు తోడుకొచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, మరి ప్రభువా, మరి నాయన, మరి జోసెఫ్ బ్రహ్మ గారు నా సహోదరుడు ప్రభువా, మరి నాయన, మరి పెండ్లి కుమార్తెను మరి ప్రేమించి మరి వారు తీసుకొచ్చినటువంటి నాయన ఈ యొక్క మరి ప్రభువా, మరి వస్త్రములను బట్టి మరి బహుమానం బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఆ దినమన్న ప్రభువా, మరి నాయన, మరి ఇస్సాకు పంపించినటువంటి ఆ బహుమానాలను నాయన రెబెకా స్వీకరించి అంగీకారం తెలిపింది. మరి అట్టి రీతిగా నాయన మరి దినాన్న మరి సహోదరుడు మరి పంపించినటువంటి నాయన ఆ వస్తువులను మరి సహోదరి నాయన మరి యవనస్తురాలు పెండ్లి కుమార్తె మరి వాటిని స్వీకరించి తన అంగీకారాన్ని తెలపడానికి మరి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంతవరకు చక్కగా మీరు జరిగించారు. ఇంకా కూడా మరి ఈ కార్యక్రమంతో కూడా చక్కగా జరిగించడానికి మీరే కృప చూపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము ప్రభువా, ఆమేన్. పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళి మరి పెండ్లి కుమారుడు తెచ్చిన బట్టలు మనకు కట్టాలి. అది తీసుకున్నాను. ఈ సమయంలో పాప వచ్చే ముందు అసలు ఎవరెవరో తెలియదు ఇక్కడ కనుక చిన్న పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. వచ్చేస్తుంది మరి ఈ సమయంలో మన ప్రియులు రాబూరి మరి స్టెఫెన్ సాండల్ ఆయన పేరు సాండల్ గారుగా మార్చుకున్నారు. ఆయన పేరు వాసు. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన వచ్చారు కనుక రాబూరి వారంటే చాలా పెద్ద పేరే. ఎందుకంటే
రంగయ్య లక్ష్మణ్ అనేటువంటి ఇద్దరు ఆంధ్ర క్రైస్తవ పుస్తకాల్లో అంటే పురుషోత్తం చౌదరి గారు పరిచర్యలో ఆయన సేవ చేసే కాలంలో వాళ్ళు రాముడు భక్తులు అంటారు. అయితే మరి వాళ్ళు మంచి పాట రాశారు. ఏంటంటే అన్న మన యేసు ప్రభువుని కన్నా నిన్న ఆయన ప్రేమ లేదని పెద్దోడు రాముడు కాదురా దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు, ఆయన మనం నమ్ముకోవాలి అని చెప్పి అన్న మన యేసు ప్రభువుని కన్నా నిన్న ఆయన ప్రేమ ఎక్కడిది, ఆయన మన కోసం ప్రాణాలు పెట్టాడని చెప్తే ఆయన పెచ్చోడు అయిపోయారని చెప్పి లక్ష్మణ్ అనే ఆయన తిరస్కరించి